వైఎస్ఆర్సీపీ జేసీఎస్ మండల్ కన్వీనర్ స్టేట్ టీయూ జనరల్ సెక్రటరీ డాక్టర్ రాజా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు వైఎస్ఆర్సీపీ ఏంటి, అదేవిధంగా జగన్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ గత 5 ఏళ్లుగా జగన్ గారి పరిపాలన కొనసాగిందా లేదా అనే విశ్లేషణ తెలుసుకుందాం. రాజా గారు నమస్కారం అండి. ప్రధానంగా వైద్య రంగంలో ముందుకు కొనసాగుతున్నారు. అలాంటి టైంలో మీరు రాజకీయాల వైపు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ప్రధానంగా వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు? ఆల్రెడీ నేను వైద్య రంగంలో ఒక డెంటల్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఉండి రాజకీయాలకు ఎందుకు వచ్చానంటే ఆల్రెడీ ప్రజాసేవలోనే ఉన్నాము, రాజకీయాలు కూడా ప్రజాసేవే కాబట్టి ఈ రాజకీయాలకు వచ్చాము. ప్రజలకు ఏదన్నా మంచి చేయాలి అనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాను. ప్రధానంగా వైసీపీని ఎందుకు వచ్చానంటే ఈ క్వశ్చన్ నన్ను ఒక పేషెంట్ కూడా అడిగారు సేమ్, ఎందుకు మీరు వైసీపీని ఎందుకు వచ్చుకున్నారంటే మిగతా పార్టీలతో పోలిస్తే జగన్ గారి ప్రభుత్వంలో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది ఉంది. ట్రాన్స్పరెన్సీ మీన్స్ ఏ పథకం చేసినా కానీ పైనుంచి కింద దాకా పథకాలు అందించడంలో కానీ చేసేది కూడా అన్నీ కూడా క్లియర్ కట్గా డీబీటీ ద్వారా కానీ లేదా అవినీతి లేకుండా ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా జరుగుతుంది. ఇంకొక రీజన్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీతో పాటు ఈ గవర్నమెంట్లో పక్షపాతం అనేది నేను గమనించలేదు. జనరల్గా రాజకీయాలు ఎలా ఉంటుందంటే నాకు ఓటేసిన వాడికి నేను లబ్ధి చేకూర్చాలి, నాకు ఓటేసిన వాడికి నేను మేలు చేయాలనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అలా లేదు. ఎందుకు లేదంటే ఓటేసినా అయిపోయినా వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తించారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ద్వారానే పక్షపాతం లేకుండా అందించారు. ఈ 2 కారణాలు, ఒకటి పారదర్శకత ఉంది, రెండోది అవినీతి లేకుండా ఉంది, పక్షపాతం లేకుండా ఉంది. ఈ 2 పక్కన పెడితే మూడోది విద్యకి వైద్యకి ఈ గవర్నమెంట్లో వ్యవసాయానికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. అందుకోసమే నేను ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఎంచుకున్నాను. ఈ పార్టీలోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాను, అలాగే సేవ చేస్తూనే ఉన్నాను. వైసీపీకి ఓటు వేయాలని కోరుకుంటున్నారు కదా, అంటే భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు వైసీపీ రావటం వల్ల? భవిష్యత్తులో కాదు, ఇప్పుడు దాకా ఎట్లా ఉంటుందంటే రాజకీయాల్లో ఒకటి ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇస్తారు, మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. జగన్ గారు అలానే ఇచ్చారు, చంద్రబాబు గారు అలానే ఇచ్చారు. ఇచ్చి నిరూపించుకోవడం వేరు, మేము ఇస్తామని చెప్పడం వేరు. మీరు ఈ తేడా గమనించాలి. జగన్ గారికి చంద్రబాబు గారికి ఉన్న ప్రధానమైన తేడా ఇది. వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి అని కోరుకుంటున్నామంటే ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు జగన్ గారు. ఒక సీఎంగా తను ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్కి ముందు దాంట్లో ఆల్మోస్ట్ 90% పైన హామీలన్నీ నెరవేర్చారు. నెరవేర్చడంలో కూడా అవి కూడా అవినీతి లేకుండా పారదర్శకంగా పక్షపాతం లేకుండా అందరికీ అందించారు. ఇప్పుడు మనం బ్యాంక్ వాళ్ళని చూసుకుంటే ఒక లోన్ ఇచ్చినాక రీపేమెంట్ అనేది కరెక్ట్గా ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. అట్లాగే రాజకీయ నాయకులు కూడా అది ఉండాలి. గతంలో మనకు ఒకసారి లోన్ ఇచ్చినప్పుడు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని రాజకీయ నాయకులు ఎంత ఉపయోగించుకుంటున్నారనేది కాదు. ఈ విషయంలో మాత్రం నేను జగన్ గారిని చాలా అభినందిస్తాను, సీఎం గారిని చాలా ఫాలో అవుతాను. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వనాటిని కూడా ప్రజల అవసరాలను గమనించి అన్నిటినీ హామీలను నిలబెట్టుకున్నారు. ఇంకొక వైపు మీరు చంద్రబాబు గారిని చూస్తే ఆయన కూడా సీఎంగా దాదాపు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు. ఇచ్చిన హామీలని ఆయన ఎప్పుడూ సంపూర్ణంగా కాదు కదా, సగం కూడా నెరవేర్చినట్టు మనం ఎక్కడా చూడం. ఇప్పుడు ఏంటంటే ఒక లోన్ తీసుకుని రీపేమెంట్ అనేది 100% వస్తే మన ట్రాక్ రికార్డ్ అనేది మెయింటైన్ అవుతుంది. మీరు పక్కా ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే జగన్ గారు ఇక్కడ ఇచ్చిన హామీలను నెరవేర్చి వాటిని మళ్ళీ ఓటు అడుగుతున్నారు. ఇక్కడ చంద్రబాబు గారు ఏం చేస్తున్నారంటే హామీలను తొంగలో దొక్కి మళ్ళీ ఇంకొక అవకాశం ఉన్న అవుతున్నారు. ఒక లోన్ సరిగా కట్టకుండా ఇంకొక లోన్ ఇవ్వమని ఎట్లా అడుగుతారు? అదే అడిగే అర్హత కూడా ఉండదు. అప్పుడు సివిల్ స్కోర్ డౌన్ అయిపోతుంది, ప్రజల్లో విశ్వసనీయత అనేది పోతుంది. ఇచ్చి నిరూపించుకున్న వారు జగన్ గారిని చూడండి, ఇవ్వకుండా మళ్ళీ దొంగ హామీలు ఇస్తున్న చంద్రబాబు గారిని కూడా మీరు గమనించాలి. ప్రజలందరూ కూడా మీ ఛానల్ ద్వారా అట్లాంటివి గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజా గారు, మీరు చూసుకుంటే ఒక అంబేద్కర్ వాది, మరి మీరు అంబేద్కర్ ఆలోచనలకి ప్రస్తుత రాజకీయాల పరిస్థితుల గురించి వివరించండి మీ మాటల్లో. మంచి ప్రశ్న అమ్మా. నేను ఒక దళిత కుటుంబం నుంచి కష్టపడి చదువుకుని పైకొచ్చాను. నేను పడ్డ కష్టాలన్నీ చూసుకుని విద్యలో ఎలా ఉంది, అంబేద్కర్ గారు పెట్టిన విద్యా హక్కు ద్వారా నేను చదువుకుని ఈ స్టేజ్కి వచ్చాను. అట్ ద సేమ్ టైం
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరూ పాటించట్లేదు. అంబేద్కర్ గారి మీద కానీ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగం మీద కానీ ఏమాత్రం గౌరవం ఉన్నా, రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజాప్రతినిధి అయినా వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా రాష్ట్రపతి దాకా ప్రజాప్రతినిధిని గౌరవించాల్సిన మాట అంబేద్కర్ గారికి. గౌరవం ఇస్తే ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ వారిని గౌరవించాలి. అలా ఇప్పుడు జరగట్లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. రెస్పెక్ట్ అనేది లేదు. వీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్ గారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక 151 సీట్లు సాధించి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు కూడా కష్టపడి ఒక 70-80 వేల ఓట్లు సాధించి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటారు. ఒక సర్పంచ్ అయితే ఒక 2000 ఓట్లు ఆ పరిధిలో కొన్ని ఓట్లు సాధించి ప్రజాప్రతినిధిగా ఉంటారు. అలా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ప్రతిపక్షాల్లో కానీ సోషల్ మీడియా వాళ్ళు కానీ విపరీతమైన ట్రోలింగ్ చేస్తారు, నిక్ నేమ్స్తో పిలుస్తున్నారు. ఇది అంబేద్కర్ వాదానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. భావస్వేచ్ఛ అనేది రాజ్యాంగం మనకి ఇచ్చుండొచ్చు, కానీ భావ వ్యక్తీకరణ ఉండేది, కానీ ఆ భావ వ్యక్తీకరణ గౌరవంతో కూడుకుని ఉండాలి. రాజ్యాంగంలో ప్రియాంబుల్లో సౌభ్రాతృత్వం అని ఉంటుంది, ఫ్రెటర్నిటీ అంటే మనతోటి వ్యక్తులను గౌరవించాలి. అసలు రాజ్యాంగం ప్రకారం అయితే ప్రజాప్రతినిధులను ఏకవచనంతో పిలవకూడదు. అలాంటిది ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని బటన్ రెడ్ అని, తుగ్లక్ అని ఇలా రకరకాల నా నోటితో చెప్పలేని మాటలు అంటున్నారు. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. రాజ్యాంగం మీద కానీ అంబేద్కర్ గారి మీద కానీ గౌరవం ఉన్నవాళ్ళు, అది ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా కూడా ఇతర పార్టీ ప్రజాప్రతినిధులను గౌరవించాల్సింది. ఎప్పుడైతే ఇతర పార్టీ ప్రజాప్రతినిధులను గౌరవిస్తామో సమాజంలో ఒక మంచి వాతావరణం వస్తుంది. విచిత్రం ఏంటంటే నేను గమనించేది, ఈ సోషల్ మీడియా మెయింటైన్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే ఈ ఫేస్బుక్ అకౌంట్, ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్ డిగ్రీస్ చదువుకున్న వాళ్ళందరూ గ్రాడ్యుయేట్సే. ఒక డిగ్రీ చదువుకున్న వాళ్ళు అయ్యుండి ఒక సోషల్ మీడియాలో అసభ్యకరమైన అశ్లీలమైన పదాలను ప్రజాప్రతినిధులని ఏకవచనంతో అనరాని మాట్లాడుతున్నారు. చదువుకున్న వాళ్ళు సంస్కారం కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. ఇట్లాంటిది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువుతో పాటు సంస్కారం రావాలి, ప్రజాప్రతినిధులను గౌరవించడం రావాలి, సిద్ధాంతపరమైన విమర్శలు చేయాలి. సిద్ధాంతపరమైన విమర్శలు అందరూ చేయాలి. సిద్ధాంతం పరంగా ఏదైనా లోపాలు ఉంటే సరిదిద్దాలి, లేకపోతే సరిదిద్దమని సూచనలు ఇవ్వాలి. ఇష్టం లేకపోతే ఇవ్వకుండా ఉండొచ్చు, కానీ అంతేగాని వాటి మీద మీమ్స్ చేయడం, ట్రోల్స్ చేయడం ఇలాంటిదైతే అంబేద్కర్ వాదానికి విరుద్ధము. అంబేద్కర్ కోరుకున్నట్టు కులాల మధ్య, మతాల మధ్య సమసమాజం అనేది నిర్మించబడాలి, సమానత్వంతో కూడిన సమాజం నిర్మించబడాలి. అలా ఉండాలని ఏ రోజైతే వస్తుందో ఆ రోజు అంబేద్కర్ వాదము, అంబేద్కర్ గారిని గౌరవించినట్టు నేను కోరుకుంటున్నాను. లేకపోతే అప్పుడు దాకా ఎవరైతే అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నారో వాళ్ళందరూ కేవలం అంబేద్కర్ గారిని ఒక అంగడి సరుకు లాగానే చూస్తున్నారు. రాజకీయాల అవసరం కోసమే వాడుకుంటున్నారు ఆయన పేరునని మాత్రం నేను భావిస్తాను. అలాగే రాజా గారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మహిళలకి ఏం లబ్ధి చేకూర్చిందంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. వైఎస్ఆర్సీపీలో మహిళలకు ఏం జరిగింది? మీరు గత ప్రభుత్వంలో చూస్తే మహిళలకి ప్రత్యేకమైన పథకాలు ఏమీ లేవు. మహిళా సాధికారత కోసం ఎప్పటి నుంచో కొన్ని స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మహిళా సాధికారత, లేకపోతే చట్టసభల్లో మహిళలకు ప్రత్యేక స్థానం ఇలాంటి మాటలు వింటున్నాం, కానీ అవి కార్యాచరణ ధరించిన రూపం మనం చూడలేదు, కార్యాచరణకు వచ్చినది చూడలేదు. ఈ గవర్నమెంట్లో గ్రామ స్థాయి నుంచి మహిళలు ఎవరైతే బిలో పావర్టీ లెవెల్ కానీ మధ్యతరగతికి దిగువగా ఉన్న మహిళలు, అర్హత కలిగిన మహిళలందరికీ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి చేయూత వస్తుంది. అలాగే అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇంటి పట్టా ఇచ్చారు. మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఒక గొప్ప కార్యం ఏంటంటే ఒక ఇల్లాలిని ఇంటి పట్టాదారులుగా మార్చింది. చేయూత ద్వారా వాళ్ళు చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకొని కానీ, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ ద్వారా పెట్టుకుని కానీ ఆర్థికంగా నిలబడే విధానం వైఎస్ఆర్సీపీలో చూపించింది. ఎట్ ద సేమ్ టైం మహిళలకి ఇంకొకటి ఏంటంటే బిడ్డల బాగోగులు చూసుకోవడానికి బిడ్డలను చదివిస్తున్న ప్రతి తల్లికి
అమ్మఒడి అనేది డైరెక్ట్గా తల్లి అకౌంట్లో పడడం ద్వారా ఆ తల్లి ఆ బిడ్డ యొక్క అవసరాలు చూసుకోవడానికి ఇలా చూస్తున్నారు. మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వంలో గడిచిన ప్రభుత్వాలలో మైక్రో ఫైనాన్స్ అనేది ఒకటి ఉండేది గ్రామాల్లో. ఆ మైక్రో ఫైనాన్స్ వలన వారాలు వాళ్ళ దగ్గర లేకపోతే నెలల వాళ్ళ దగ్గర స్పందన షేర్మోలు ఇలా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఆ లోన్ తిరిగి కట్టడానికి ఆ అప్పులు చేయడానికి వస్తువులు తాకట్టు పెట్టుకుని వాళ్ళ బంగారం తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న చేసుకుని చివరికి నోటితో చెప్పరాని కష్టాలు గత ప్రభుత్వాల్లో పడ్డారు. కానీ ఈరోజు మహిళలకి మీరు గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే ప్రతి కుటుంబంలో ఆర్థికంగా ఈరోజు మహిళ నిలబడింది. చేయూత ద్వారా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. అట్లాగే చట్టసభల్లో కూడా మీరు మహిళలకి, దళిత మహిళలకి ఒక ముఖ్యమంత్రి, హోంమంత్రి స్థానం ఇవ్వడం కానీ, లేదా ఉప ముఖ్యమంత్రి స్థానం ఇవ్వడం కానీ, లేదా చట్టసభల్లో ఏదేమైనా కానీ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే స్థానం ఇవ్వడం కానీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎక్కువ స్థానాన్ని ఇచ్చింది. దీన్ని నేను ఇంకా రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ ఇంకా మహిళలకు అనేక అవకాశాలు ఇస్తుంది. ఎందుకంటే మహిళలకి అవకాశం ఇవ్వడం ద్వారా కుటుంబాలు నిలబడతాయి, కుటుంబాలు కట్టడి అభివృద్ధి అనేది జరుగుతుంది. బిడ్డలను సరైన తల్లి పెంపకం ద్వారానే బిడ్డలు అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి మహిళలకి అవకాశం ఇస్తే ఇలా మహిళా అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, అలాగే సమాజం కూడా మంచి స్థానంలో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సంక్షేమం ఒకటే వైసీపీ ఆయుధమా? అభివృద్ధి అవసరం లేదా? సంక్షేమం ఒకటే అభివృద్ధి వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏం కాదు. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే సంక్షేమము అభివృద్ధి రెండు వేరు కాదు. సంక్షేమము, అభివృద్ధి, వ్యవసాయము అలాగే ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ యొక్క ప్రధాన అంశాలు. సంక్షేమము అని వైఎస్ఆర్సీపీ మీద బలవంతంగా రుద్దబడుతుంది. వాస్తవానికి మీరు గమనిస్తే సంక్షేమం ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, సంక్షేమం ద్వారా ఆర్థికంగా నిలబడతారు. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్గా ఈ గవర్నమెంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది తలసరి ఆదాయం దగ్గర నుంచి జీడిపి దగ్గర నుంచి అన్నీ అభివృద్ధి చెందడం మీరు గణాంకాల ద్వారా మీరు పరిశీలించండి. మీరు న్యూస్ ఛానల్ వాళ్ళ కాబట్టి మీ దగ్గర ఒక డేటా ఉంటుంది, ఆర్బీఐ గణాంకాలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో గ్రామ స్థాయి నుంచి సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలబడ్డాయి. ఎట్ ద సేమ్ టైం అది అభివృద్ధి అనేది రకరకాల నిర్వచనాలు ఉంటాయి. ఒక పేదవాడికి 3 పూట్ల అన్నం ఈరోజు లేదు, రేపు దొరికింది అంటే రేపు వాడికి తనకి అభివృద్ధి. అలాగే ఒక చిన్న కుటీర పరిశ్రమ నడుకునే వారు అభివృద్ధి చెంది ఒక పెద్ద షాపు అట్లా పెట్టుకుంటే అభివృద్ధి. ఒక చిన్న షాప్ మెయింటైన్ చేసి వాళ్ళకి షాపింగ్ మాల్ కట్టుకుంటే అభివృద్ధి. ఇలాగే ఒక లక్షాధికారి కోటీశ్వరుడు అయితే అభివృద్ధి, ఒక కోటీశ్వరుడు బిలియనీర్ అయితే అభివృద్ధి అనేది 2 రకాలు చూడొచ్చు. వ్యక్తిగతంగా చూడొచ్చు, సమాజంలో ఓవరాల్గా జరిగేది చూడొచ్చు. కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంక్షేమం ఒక్కటే చేస్తుంది, అభివృద్ధి చేయట్లేదని. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సంక్షేమం కంటే అభివృద్ధి ఎక్కువగా చేసింది. ఈ 5 years టెన్యూర్లో, ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 2 సంవత్సరాలు కరోనాకు పోయినా కూడా మిగతా 3 సంవత్సరాలలో గత 5 ఏళ్లలో లేదా గత 14 ఏళ్లలో చంద్రబాబు చేయనంత అభివృద్ధి జగన్ గవర్నమెంట్లో జరిగింది. అన్ని ఆస్పెక్ట్స్ విద్య, వైద్యం, వ్యవసాయం, అలాగే ఐటీ సెక్టార్ జరిగింది, అలాగే ఇండస్ట్రీస్ జరిగినాయి. ఇవన్నీ డేటా ఉన్నాయి. కానీ ప్రజలకి ఏంటంటే మేము సంక్షేమం మాత్రమే చేశామని వైఎస్ఆర్సీపీ చెప్పట్లేదు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ప్రతిపక్షాలు రుద్దుతున్నాయి, సంక్షేమం మాత్రమే వీళ్ళు చేశారు, అభివృద్ధి చేయట్లేదని. ఈ గవర్నమెంట్లో మీరు గమనించండి అమ్మా, పోర్టులు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి, గ్రామ స్థాయి నుంచి చివరి దాకా అభివృద్ధి చెందుతుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రంగం అభివృద్ధి చెందింది. ఒక ప్రధాన సోర్స్ లేకుండా హైదరాబాద్ నుంచి వచ్చేసి హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లాంటి సోర్స్ లేకుండా ఇంత 5 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రాన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారంటే ఆదాయము వచ్చింది, అభివృద్ధి జరిగింది, సంక్షేమం ఉంది. అన్నిటినీ మనం సమ్మిళితం చేసి చూడాలి.
అభివృద్ధి ఉంటేనే సంక్షేమం వస్తుంది, అభివృద్ధి ఉంటే ఆదాయం వస్తుంది, ఆదాయం ఉంటే సంక్షేమం వస్తుంది. ఇవన్నీ సంక్షేమం ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. ఒక రాజు పరిపాలనలో ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది? ఏమి అభివృద్ధి లేకుండా ఎవరు చేయకుండా ఈ సంక్షేమం అనేది అందించడం కుదరదు. సంక్షేమం లేకుండా ప్రజలు అభివృద్ధి చెందినట్టు కాదు. అన్ని రకాల అభివృద్ధి అనేది ఈ గవర్నమెంట్లో జరిగింది. ఐటీ సెక్టార్ జరిగింది, పోర్టులు జరిగాయి, ఫిషరీస్ సెక్టార్, ఆక్వా సెక్టార్లో జరిగింది, ఇండస్ట్రీస్ వచ్చినాయి ఆన్ రోడ్. గత ప్రభుత్వంలో గట్టిగా చెప్పుకుంటే కియా గురించి చెప్తారు. ఈ ప్రభుత్వంలో అలాంటి కంపెనీలు 10 పైన ఉన్నాయి. ఇప్పుడు జరిగి ఏమంటారు, ఆన్ ఫీల్డ్ జరిగి గ్రౌండ్ అయి ఉన్నాయి. వాటిలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. వాటికి జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు దాన్ని ప్రారంభించారు. అలాంటి సెక్టార్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బలవంతంగా రుద్దబడుతుంది అంతే. అభివృద్ధి అనేది ఈ ప్రభుత్వంలోనే ఎక్కువ జరిగింది. మీరు చెప్పినట్లు చూసుకుంటే దీర్ఘకాలిక ఏపీ నిర్మాణంపై మీ సమాధానం ఏంటి? దీర్ఘకాలిక ఏపీ నిర్మాణం అంటే ఇది కొంచెం టిపికల్ క్వశ్చనే. ఇది కొంచెం చదువుకున్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. దీర్ఘకాలికంగా అభివృద్ధి ఎలా జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 పోర్టులు కట్టాలనే ఉద్దేశంలో 4 పోర్టులు ప్రారంభించారు. అలాగే నెల్లూరు, కృష్ణపట్నం, రామాయపట్నం అవి పూర్తి అయిపోవచ్చినాయి. ఒక పోర్టు కట్టడం వల్ల భావితరాలకి ఎంత లబ్ధి చేకూరుతుందంటే, ఆ పోర్టులో కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం పోర్టులు నిర్మించడం వల్ల భవిష్యత్తులో ఆదాయం అనేది చాలా వస్తుంది రాష్ట్రానికి. మీరు చదువుకున్న పిల్లలు గూగుల్లో చేసి చూడండి. యూరోప్లో బార్సిలోనా అని ఒక స్టేట్ ఉంటుంది. ఆ బార్సిలోనాలో ఒక యూరోప్ మొత్తం మీద, ఐరోపా ఖండం మొత్తం మీద ఒక పెద్ద పోర్ట్ ఉంటుంది. ఇలాగే దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికాల మధ్య పనామా, సూయజ్ కెనాల్స్ ఉంటాయి. వాటి మీద ఆ పోర్టుల ద్వారా జరిగే రవాణా, కార్గో, అక్కడ నుంచి ఇది కంటైనర్ల ద్వారా కానీ, లేదా ఇప్పుడు కార్లు షిఫ్ట్ చేయాలన్నా, లేదా పెద్ద పెద్ద సరుకు రవాణా చేయాలన్నా ఆ పోర్టుల ద్వారా అనేది సాధ్యమవుతుంది. పోర్టుల నిర్మాణం ద్వారా మనకున్న సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ వనరులు ఏంటంటే పొడవైన తీర ప్రాంతం, 900 కిలోమీటర్ల పైన ఉన్న తీర ప్రాంతంలో ఆ సహజ వనరుల్ని ఉపయోగించుకుని పోర్టులు కట్టడం ద్వారా ఆక్వా రంగం జరుగుతుంది. ఆక్వా రంగం అనేది అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈ కార్గో రవాణాకి పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే ఇప్పుడు మనకి ఈ గుంటూరు పట్టణానికి కార్లు రావాలంటే చెన్నై నుంచి కంటైనర్లో చెన్నై పోర్టులో దిగి అక్కడ నుంచి ఇటుకు రావాలి. రేపు పొద్దున మచిలీపట్నం జరిగిందనుకో, విజయవాడ పక్కనే, లేకపోతే విశాఖపట్నంకి వచ్చేస్తే అక్కడ నుంచి చాలా రవాణా ఖర్చు జరిగిపోతుంది. ఇట్లాగే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ద్వారా అంతర్జాతీయ దేశాల నుంచి కార్గో అనేది వస్తుంది. ఆ కార్గో అనేది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ అవుతుంది. అక్కడ స్థానికంగా ఉండే యువతకి లబ్ధి చేకూరుతుంది. ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చిన రూల్ ప్రకారం స్థానికంగా 75% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి. ఇది పక్కన పెడితే వైద్య రంగం చూడండి. వైద్య రంగంలో మీకు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ల దగ్గర నుంచి పిహెచ్సిలు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అలాగే అర్బన్ హెల్త్ సెంటర్లు, తర్వాత జనరల్ హాస్పిటల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో జరిగాయి. ఇవి కాకుండా ఈ 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలో ఒక 100 కిలోమీటర్ల లోపు ఒక మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం భవిష్యత్తులో రాబోయే 2-3 సంవత్సరాలలో ఏకైక రాష్ట్రం ప్రపంచం మొత్తం మీద ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంటుంది. 17 మెడికల్ కాలేజీలతో పాటు పాత మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి మీరు రూట్ మ్యాప్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 100 కిలోమీటర్ల లోపే ఒక మెడికల్ కాలేజీ, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2 కలిగి ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు పెద్ద పెద్ద వైద్య సేవలు, ఖరీదైన వైద్య సేవల కోసం మనం ప్రైవేట్ హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ద్వారా గవర్నమెంట్ పే చేస్తుంది కదా, ఆ సేవలన్నీ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే జరిగితే, ఒక సూపర్ స్పెషాలిటీ, ఒక లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్కి 1 కోటి రూపాయలు, ఒక హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ 1 కోటి రూపాయలు ఒక ప్రైవేట్ హాస్పిటల్ జరిగితే, ఆల్రెడీ ఈ గవర్నమెంట్లో విశాఖలో, విజయవాడలో, గుంటూరులో కార్డియోథొరాసిక్స్ జరుగుతున్నాయి, హార్ట్ రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఒక లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి అందుబాటుకు వస్తే కార్పొరేట్ హాస్పిటల్కి చెల్లించే ఆదాయం మొత్తము గవర్నమెంట్ సెక్టార్ కిందకే వస్తుంది. ఎందుకంటే ఈ మెడికల్ కాలేజీలతో పాటు
ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటుంది. అతి ఖరీదైన ట్రాన్స్ప్లాంటేషన్స్ కావచ్చు, ఎలాంటి అయినా కావచ్చు, అవి గవర్నమెంట్ యొక్క హాస్పిటల్లోనే జరిగితే ఆ ఆదాయం అనేది బయట వాళ్ళకి చెల్లించే ఖర్చులు తగ్గిపోతాయి. కాబట్టి అది కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. వైద్య రంగంలో అలాగే ఉంది, అలాగే వ్యవసాయ రంగంలో కూడా. గత ప్రభుత్వంలో చూస్తే వ్యవసాయ రంగాన్ని పక్కకు పెట్టేశారు. ఇప్పుడు వ్యవసాయ రంగంలో విత్తనం అమ్మే దగ్గర నుంచి పంట కొనేదాకా, విత్తనం నుంచి విక్రయం దాకా రైతు భరోసా కేంద్రాల ద్వారా జరుగుతుంది. దళారీ వ్యవస్థ అనేది చాలా వరకు తగ్గిపోయింది. దళారీ వ్యవస్థ తగ్గిపోతుంది. కొంచెం అది ఏదైనా ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్టం జరిగినా కూడా ప్రభుత్వం ఇమీడియట్గా చెల్లిస్తుంది. తర్వాత హైడ్రోఫోనిక్స్ గురించి కానీ, హైడ్రోఫోనిక్స్ అందుబాటులోకి రాకపోతున్నాయి. సబ్సిడీ ద్వారా అందిస్తుంది, ట్రాక్టర్లు అందిస్తుంది, అలాగే నూర్పిడి యంత్రాలను అందిస్తుంది. వ్యవసాయాన్ని కూడా ఆధునీకరిస్తూ ఉంది. దీనివల్ల ఆధునీకరణ జరగడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చు అనేది తగ్గిపోతుంది, లాభం అనేది అధికమవుతుంది. హైడ్రోఫోనిక్స్ ఇట్లాంటివి రావడం, ఇవన్నీ కూడా డ్రోన్ల ద్వారా పిచికారీ చేయడం, ఇలాంటివి కూడా అన్ని రంగాలు. ఇప్పుడు విద్యను చూడండి, ఒక విద్యలో దీర్ఘకాలిక ప్రణాళికలు ఏమవుతాయంటే పిల్లలకి మంచి క్వాలిటీ విద్య ఇవ్వడం వల్ల, వాళ్ళకి ఓటు హక్కు లేదని గత ప్రభుత్వము చంద్రబాబు గారు వీళ్ళందరూ పట్టించేసుకున్నారు. ఒక్క హాస్పిటల్ను కూడా లేదా ఒక స్కూల్ను కూడా చంద్రబాబు గారు రెనోవేట్ చేసినట్టు కానీ కొత్తగా కట్టించినట్టు కానీ ఎక్కడ చూడలే గత 5 ఏళ్లలో. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తాను. ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళీ గారిని నాడు నేడుకి ఇన్ఛార్జిగా పెట్టి, ఆకునూరి మురళీ గారి ఐడియాలజీ ద్వారా ఈరోజు రాష్ట్రమంతటా నాడు నేడు ద్వారా పిల్లలందరికీ స్కూల్స్ అన్నీ రెనోవేట్ చేసి వాళ్ళకు ఒక నాణ్యమైన విద్యనిచ్చి, ఆర్ఓ సిస్టము, అలాగే ఐఎఫ్బి ప్యానల్స్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే మొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ ఒక 5 ఏళ్ళు కాలం గడిచే కొద్దీ దానికి అలవాటు అయిపోతే, ఇంగ్లీష్ని బాగా అలవర్చుకుంటే భవిష్యత్తులో పిల్లల జీవితాలు అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఉద్యోగాల్లో ఉన్నతమైన రంగాల్లో స్థిరపడడానికి కానీ మంచి అవకాశం. ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలే. కానీ ఇది రంగులేసి స్కూల్స్ నాడు రంగులు ఒక్కటే కాదు. అక్కడ కొత్తగా క్లాస్ రూమ్స్ కట్టారు, డిజిటల్ ఐఎఫ్బి ప్యానల్స్ ఇచ్చారు, మంచి టేబుల్స్ ప్రొవైడ్ చేశారు, ఆర్ఓ సిస్టమ్ పెట్టారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండేవి కాదు. బల్లల మీద కింద కూర్చొని చదువుకున్న వాళ్ళు. ఈరోజు అలా పరిస్థితి లేదు. పిల్లలకి అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా అన్ని విద్య చూడండి, వైద్యం చూడండి, అలాగే పోర్టులు చూడండి, హాస్పిటల్స్ చూడండి, లేదా వ్యవసాయం చూడండి, అన్ని రంగాలలో కూడా దీర్ఘకాలిక ఆలోచనలతోనే సీఎం గారు కొనసాగుతున్నారు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి చదువుకున్న వాళ్ళు. ఒక పార్టీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ చేసే పనిని మనం అది నిజమా కాదా, అది సరైన విధానంలో వెళ్తుందా, దాని యొక్క లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఏమున్నాయి, దీర్ఘకాలిక ఉపయోగాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళైనా ఎట్లయినా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఐటీ రంగం వైఎస్ఆర్సీపీ పార్టీలో అసలు అభివృద్ధి చెందిందా? ఐటీ రంగం వైఎస్ఆర్సీపీ పార్టీలో అభివృద్ధి చెందిందా లేదా అనేది చదువుకున్న బీటెక్ పిల్లలు వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ చంద్రబాబు గారు ఏంటంటే ఐటీ రంగానికి పునాదేసింది ఇండియాలో అయితే రాజీవ్ గాంధీ గారు, ఇక్కడైతే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. చంద్రబాబు గారు కానీ వాళ్ళ మీడియా వ్యవస్థ కానీ వారి నాయకులు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఐటీ రంగాన్ని మేమే తీసుకొచ్చాం, ఐటీ రంగాన్ని మేమే అభివృద్ధి చేసాం, హైదరాబాద్ అంతా మేమే నిర్మించామని చెప్తారు. వాస్తవానికి చంద్రబాబు గారు ఐటీ రంగాన్ని ఏమీ ప్రమోట్ చేయాలి. అలా చూసుకుంటే ఈరోజు ఐటీ రంగంలో హైదరాబాద్ కంటే బెంగళూరు, పూణే, ఢిల్లీ ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందింది. అక్కడ ఎవరు దానికి మేము గాడ్ ఫాదర్ అని చెప్పుకోవట్లేదు. చంద్రబాబు గారు ఏంటంటే ప్రతిదాన్ని నాది, ఒకటి ఏదన్నా జరిగితే, ఒక మంచి జరిగితే అది నాది అని. ఈ 2K వచ్చిన తర్వాత 2K రెవల్యూషన్లో ఐటీ రంగం అనేది వచ్చింది, హైదరాబాద్లో బాగా అభివృద్ధి చెందింది. ఏపీలో కూడా మీరు చూసుకుంటే వైజాగ్ని ఐటీ హబ్గా మార్చే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలోనే ఆల్రెడీ ఇన్ఫోసిస్ కార్యాలయం ఏర్పడింది, అలాగే ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు, విప్రో వచ్చింది, అలాగే డిక్సన్ టెక్నాలజీస్ వచ్చినాయి, యాక్సెంచర్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, అది కూడా త్వరలోనే ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీస్ అన్నీ కూడా, అదానీ డేటా సెంటర్, ఇవన్నీ కూడా ఐటీ సెక్టార్ కిందకే వస్తాయి. ఐటీ సెక్టార్ అభివృద్ధి చెందలేదు అనేది ఒక అభూత కల్పన. స్టూడెంట్స్ మీద బలవంతంగా రుద్దుతున్నారు ఇక్కడ అభివృద్ధి చెందట్లేదని. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఐటీ రంగం ఒక్కటే ఉద్యోగాలు కాదు, ఈ సమాజంలో అనేక రకాల డిగ్రీలు ఉన్నాయి.
ఎకనామిక్స్, సోషల్, అన్ని రకాల చదువులు, డిగ్రీ చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఐటీఐ చదువుకునే వాళ్ళు ఉన్నారు, పాలిటెక్నిక్ చదువుకునే వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి చేసే వాళ్ళు ఉన్నారు. ఒక బీటెక్ ఒకటే చదువు కాదు, బీటెక్లో 9 రకాల కోర్సులు, 10 రకాల కోర్సులు ఉంటాయి. వాటిల్లో ఒక్క ఈసీఈ లేదా కంప్యూటర్ సైన్స్, ఐటీ ఈ చదివిన వాళ్ళే ఉద్యోగస్తులు కాదు. అన్ని రకాల వాళ్ళని మనం సమతుల్యంగా తీసుకోవాలి. కాకపోతే బీటెక్ అనేది ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువ వచ్చున్నాయి కాబట్టి దాని నుంచి అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, అది కామనే. కానీ ఐటీ రంగానికి ఇక్కడ విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మార్చడానికి అక్కడ ఒక ప్రత్యేకమైన స్థలాలు కేటాయించారు ఎయిర్పోర్ట్ రూట్లో. వాటి ద్వారా ఆల్రెడీ 3-4 కంపెనీలు అక్కడ వచ్చున్నాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఎవరన్నా ఇంకా ప్రూఫ్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అంతేగాని సోషల్ మీడియాలో వీటిల్లో ఐటీ రంగం అభివృద్ధి చెందలేదు, ఐటీ రంగానికి మేమే బాధ్యులం, ఐటీ రంగానికి మేమే పునాది వేసాం అనేది అబద్ధం. అది అబద్ధం. ఐటీ రంగం అనేది పోకడను బట్టి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు 2Kలో ఐటీ ఉంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా రాబోయే కాలంలో మెటావర్స్ ఇలాంటివి వస్తాయి. వీటన్నిటికి కూడా చంద్రబాబు గారు ఏం ఆద్యులు కాదు. అలాగే జగన్ గారిని అసలు ఏం చేయట్లేదు, పక్కన పడేశారు అనేది ఇట్లాంటివి అనేది నమ్మకూడదు. మనం వాస్తవిక దృక్పథంతో వాస్తవాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరూ సమానమే. అందరికీ ఉద్యోగ కల్పన అనేది ఈ గవర్నమెంట్లో జరుగుతుంది. ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎక్కడా లేదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎక్కడా లేదు, ఇవ్వలేరు కూడా. ఎంత పెద్ద అభివృద్ధి చెందిన దేశమైనా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేరు కూడా. మెరిట్లో ఉన్న వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ పరిస్థితుల్లో ప్రైవేట్ సెక్టార్ వస్తాయి, గవర్నమెంట్ సెక్టార్ వస్తాయి. ప్రైవేట్ సెక్టార్లో ఐటీతో పాటు ఇంకా హార్డ్వేర్ ఉంటాయి, మిగతా రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి. ఇట్లాగా ఏ రంగం దొరికితే ఆ రంగంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అనేవి కల్పించడం జరుగుతుంది. ఐటీ సెక్టార్ కూడా ఇంకా రానున్న కాలంలో మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉంది. చంద్రబాబు గారు జగన్ గారికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? వీరిద్దరిలో ఎవరు గొప్ప అంటారు? ముందు జగన్ గారి గురించి చెప్పాలి, ఎందుకంటే నేను ఆయన్ని చూసే రాజకీయాలకు వచ్చాము. చాలా కష్టపడ్డారు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా తన తండ్రి చనిపోయిన తర్వాత అనేక కేసులు వచ్చినాయి, జైలు జీవితం అనుభవించిన తర్వాత ప్రతిపక్షాలు ఎన్ని రకాల విమర్శలు చేసినా తట్టుకుని నిలబడ్డారు. యువత అనేవాళ్ళు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరైనా కానీ కష్టాలు వస్తే కుంగిపోవడం, లేకపోతే సరెండర్ అయిపోవడం, వాటికి తలదించుకోవడం ఇలాంటివి చేస్తారు. జగన్ గారికి జీవితంలో కానీ ధైర్యంగా, ఒక మొండి ధైర్యంతో ముందుకెళ్ళారు. ఒక పట్టుదలతో ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం వైపే చూసుకుని కష్టపడి పాదయాత్ర చేశారు, జనాల్లోకి వెళ్ళారు, ఇచ్చిన మాట మీద నిలబడ్డారు, ఇచ్చిన మాట కోసం కష్టాలు అనుభవించారు, అన్నీ అనుభవించారు. ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత 2019 నుంచి 2029 దాకా ప్రజలతోనే ఉన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. కష్టమని భావించిన ప్రతి చోట ఆయన ఉన్నారు. ఎందుకంటే ఒక డాక్టర్గా హ్యుమానిటీ అనేది చాలా, మానవత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన పర్యటన చేసిన ప్రతి చోట ఎవరో ఒక రోగులు ఉండడం, ఆయన దృష్టికి ప్రతి వచ్చిన పెద్ద అధిక భారంతో కూడిన వైద్య చికిత్సలు ఏమైనా చేయలేకపోతే ఆయన దృష్టికి వచ్చిన ప్రతిసారి మానవత్వంతో ఆయనకి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయించారు. అట్ ద సేమ్ టైం ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు నేను ఎప్పుడూ చూడలే చంద్రబాబు గారిని అయితే. జగన్ గారు అయితే కౌగిలించుకుంటారు, ఆప్యాయంగా పలకరిస్తారు, నవ్వుతూ ఉంటారు. ఆ ఫేస్లో ఆ సమస్యలు తట్టుకుని నిలబడే గుణం జగన్ గారిలో నేను చూస్తున్నాను. సమస్యలు తట్టుకుని నిలబడ్డారు. అలాగే మొహం మీద ఎప్పుడు చిరునవ్వు అనేది చెదరదు. ఆయన కోపడ్డ కానీ బహిరంగ ప్రదేశాల మీద, బహిరంగ వేదికల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇలాంటి అనేవి నేను జగన్ గారిలో చూడలే. ఇట్లా అట్ ద సేమ్ టైం చంద్రబాబు గారిని చూస్తే చంద్రబాబు గారు కొన్నిటికి ట్రెండ్ సెట్టర్. చంద్రబాబు గారు నిజంగా కొన్నిటికి ట్రెండ్ సెట్టర్, కొన్నిట్లో ఆయన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఎలాంటి అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఐటీ రంగం నేనే చేశాను, నేనే డెవలప్ చేశాను. ఏదన్నా ఒక మంచి పని జరిగితే దాన్ని ఆయన క్రెడిట్ చేసుకోవడం ఆయనకున్నది. కులాల మధ్య గొడవలు పెట్టి లేదా కులాలను విభజించి రాజకీయం చేయొచ్చు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు గారు. మీరు చూడండి, 95కి ముందు 95 తర్వాత వర్గీకరణలు చేసి పల్లెల్లో ఉండే వాళ్ళ మధ్య అసమానతలు పెంచి లేదా సోదరభావంతో మెలిగే వాళ్ళ మధ్య విడగొట్టి చేసింది చంద్రబాబు గారు. అలాగే
రాజకీయాలలోకి డబ్బుని ధన ప్రవాహాన్ని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారు. అలాగే మీరు వైస్రాయ్ క్యాంప్ కార్యాలయం చూసుకుంటే ఈ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి లేదా ఇలాంటి వాటికి చంద్రబాబు గారు మొట్టమొదటి వ్యక్తి ఆయన. గత 19 నుంచి 2014 నుంచి 19 దాకా చూస్తే అసెంబ్లీలో తన ఎమ్మెల్యేల చేత బూతులు మాట్లాడించిన వ్యక్తి కూడా చంద్రబాబు గారు. చంద్రబాబు గారు దూరపు చూపు ఉంటుంది, కానీ ఏ విషయంలో దూరపు చూపు ఉంటుందంటే చంద్రబాబు గారిది ఒక పెద్ద ప్రాజెక్ట్ రావాలి, అది తన వర్గం కానీ తన అనుచరులందరికీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అక్కడ ఆ లబ్ధి చేకూరే విధంగా వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా చూస్తారు. అంటే సొంత మందికి, సొంత మనుషులకి, సొంత వాళ్ళకే అభివృద్ధి చెందేలాగా చూస్తారు. ఆయన పరిపాలించిన 14 ఏళ్లలో సంపద సృష్టిస్తామని ఈరోజు చెప్తున్నారు, కానీ మీరు డేటా తీసుకుంటే ఆయన ఎప్పుడు కూడా రెవెన్యూ లోటుతోనే చూశారు. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు గారు అప్పులను అలవాటు చేసి ఓడీలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నడపడం అలవాటు చేసింది కూడా చంద్రబాబు గారు. అంతకుముందు ఎన్టీఆర్ గారు పరిపాలన చేసినా కూడా 96కి ముందు అయితే 99కి ముందు ఆంధ్రప్రదేశ్కి అప్పులే ఉండేవి కాదు. చంద్రబాబు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పటి నుంచి అప్పులు చేయడం, వాటిని తీర్చడం, అప్పులు చేయడం, తీర్చడం, ఇవన్నీ కూడా చంద్రబాబు గారు చేశారు. ఆయన విజనరీ అని చెప్తున్నారు, కానీ విజనరీ అంటే దార్శనికత. రాబోయే కాలంలో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు ఏమి జరగబోతుందో ఊహించి చెప్పేది విజనరీ. రాబోయే కాలంలో ఐబీ సిలబస్ రాబోతుంది, అది జగన్ గారు ఊహించి డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, రోబోటిక్ సేవలు ఇవన్నీ రాబోయే కాలంలో జరుగుతాయి, అన్నీ అవే విధంగా జరుగుతాయి. అటన్నిటిని ఆలోచించి జగన్ గారు కూడా అట్లాంటి సేవలు తీసుకురాబోతారు. ఒక్క చంద్రబాబు గారు దేంట్లో విజనరీ అంటే సొంత మనుషులకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అప్పచెప్పడంలో. ఒక ప్రాజెక్ట్ ఏదన్నా గొప్ప ప్రాజెక్ట్ ఏదన్నా వస్తుంది, దాని ద్వారా కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది అనుకుంటే అలాంటి వాటిని చంద్రబాబు గారు పర్టికులర్గా దూరదృష్టితో చూస్తారు. సొంత మనుషులకి సొంత లాభం వచ్చేలాగా చూస్తూ ఉంటారు. ఈ డిఫరెన్స్ అయితే నేను క్లియర్ కట్గా గమనించాను. కాకపోతే ఆయన కూడా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఒక గతంలో ఉన్నంత అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు లేదు. అతను కూడా వయసు పెరిగిన రీత్యా కానీ ఏదన్నా కానీ బహిరంగ వేదికల మీద, ప్రసంగ వేదికల మీద, మాట మీద నియంత్రణ కోల్పోతున్నారు. రాజకీయ నాయకులు అనే వాళ్ళకి ఏంటంటే వ్యక్తిని సొంతంగా నియంత్రించుకోవడం ముఖ్యం. బహిరంగ వేదికల మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళని జనాలను చూసినా కానీ ఎంత భావోద్వేగాలు అణుచుకుని స్టెబిలిటీగా ఉండడం అనేది లేదు. ఒకప్పుడు ఉంది, కానీ చంద్రబాబు గారికి ఇప్పుడైతే ప్రసంగాలలో ఆయన నోరు దోలుతున్నారు, ప్రత్యర్థులను గౌరవించడం లేదు, అట్ ద సేమ్ టైం ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడట్లేదు. దీన్ని ఇద్దరి మధ్య తేడాగా నేను చూపిస్తాను. అదేవిధంగా పల్లెల్లో, పట్టణాలలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థపై మీ ఉద్దేశం ఏంటి? జగనన్న గవర్నమెంట్లో ఈ సంక్షేమ పథకాలు అందించడం కోసం సచివాలయ వ్యవస్థనంటే రూరలైజేషన్, గ్రామాలకి ప్రభుత్వ సేవలను తీసుకెళ్ళడం, గాంధీ గారు కోరుకున్నట్టు గ్రామ స్వరాజ్యం అనొచ్చు. ప్రభుత్వ పథకాలు అనేవి పారదర్శకంగా గ్రామాలలో, అంటే క్షేత్రస్థాయి, మీరు అరకు కానీ పాడేరు కానీ అటు సైడు కొంచెం మీరు వెళ్తే గిరిజన తాండాలు ఉంటాయి. గిరిజన తాండాలు ఇప్పుడన్నా మీరు అటు వెళ్ళినప్పుడు గమనించండి. ఆ తాండాలలో ఉన్న వాళ్ళకి సగం మందికి ఆధార్ కార్డులు కూడా ఉండవు, సగం మందికి ఓటర్ కార్డు కూడా ఉండదు. ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు అనేవి కానీ ఈ ప్రభుత్వం పెట్టిన ఆధార్ కార్డులు ఇవన్నీ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఇవన్నీ ఎంత దూరం ఉన్నా కానీ ఆ ప్రజలు ఏమంటారు, గ్రామాలకి పట్టణాలకి ఎంత దూరంగా నివసిస్తున్నా కానీ వాళ్ళ దాకా చేరుతున్నాయి. ఈ సచివాలయ వ్యవస్థ తీసుకురావడం చాలా గొప్ప నిర్ణయం. ప్రభుత్వ పథకాలు వాలంటీర్ల ద్వారా ఎలాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా చేరడంలో వాలంటీర్ల పాత్ర, సచివాలయం పాత్ర ఏముంది. ఇంకొకటి ఏంటంటే నేను ఒక డాక్టర్ను కాబట్టి కరోనా టైంలో వాలంటీర్లు అలాగే ఆశా వర్కర్లు అంగన్వాడీలతో పాటు ఫీవర్ సర్వే చేయడం కానీ, కరోనా టెస్టులు చేయడం కానీ, వాళ్ళు చూపించిన ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన బియ్యం చేర్చడం కానీ, ప్రభుత్వం ఇచ్చిన 1000 రూపాయలు నగదును వాళ్ళకి చేర్చడం కానీ, వీటిల్లో మనిషిని ముట్టుకునే రోజుల్లో కూడా వాళ్ళు ధైర్యంగా సేవలు అందించారు. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీదే ప్రతిపక్షాలు కొన్ని రుద్దుతున్నారు, మళ్ళీ కొన్ని మీద వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ అని, లేకపోతే వాలంటీర్లు రాజకీయాలు ప్రభావితం చేస్తారని కానీ, ఇవన్నీ కరోనా టైంలో గుర్తు రాలేదా? కరోనా టైంలో కూడా వాళ్ళు అంత సేవ చేశారు కదా, వాళ్ళ సేవను మీరు గుర్తించలేదా? ఈరోజు ముసలి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చిందని టీడీపీ తరపు వాళ్ళు ఏదో కేసు వేశారు. పాపం వాళ్ళ అవస్థలు అయితే చూడలేకున్నాను. కొంతమంది మరణించారు కూడా. వాళ్ళ మీద ఎందుకు? చంద్రబాబు గారు నిజంగా తెలియగలిగిన వాళ్ళైతే అలాంటి నిర్ణయాలు పెన్షనర్స్ మీద చేయకూడదు. సచివాలయ వ్యవస్థ తీసుకురావడం వలన వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జనం చేత ఎన్నుకోబడిన జగనన్న ప్రభుత్వం జనం కొరకు జనం దగ్గరికే వెళ్ళి పనిచేసింది. దాంట్లో కూడా మీరు పర్టికులర్గా గమనించాల్సింది ఏంటంటే, అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా. మీరు నమ్ముతారో నమ్మరో, ఒక వాలంటీర్కి ఎంత పవర్ ఇచ్చారు అంటే, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కానీ ప్రభుత్వ పథకం అనేది వాళ్ళు అర్హులైతే వాళ్ళకి 6 స్టెప్ వ్యాలిడేషన్ పెట్టారు. ఒక 6 అంశాలను పరిగణనలో తీసుకుని వాళ్ళ అర్హతను అనేది ప్రామాణికంగా నిర్ణయిస్తారు. ఆ 6 ప్రమాణికలను తీసుకుని వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా, ఏ మతానికి చెందిన వాళ్ళైనా ఆ ప్రభుత్వ పథకాలు అనేది రూపాయి డబ్బు తీసుకోకుండా చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉండడం మంచిది. కొన్ని చోట్ల వాలంటీర్ వ్యవస్థ ఎక్కడో రాష్ట్రంలో ఎక్కడో ఒక మూలన ఒక చిన్న మిస్టేక్ జరిగిందని అందరినీ బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఏ వ్యవస్థలో కూడా 100% ప్యూరిటీ అనేది ఉండదు. ఎక్కడో ఒక 1%, 0.01% ఉన్నా కానీ దాన్ని రాష్ట్రం అంతటా కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థకి అంటగట్టి వాళ్ళని రుద్దడం కాదు. ఒకప్పుడు రుద్దారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ని మీద నిందలేశారు, చంద్రబాబు గారు కూడా నిందలేశారు, అవమానించారు కూడా. సంచులు మోసేవాళ్ళని, తలుపులు కొట్టే వాళ్ళని ఇలా అవమానించారు. పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. మళ్ళీ అదే కూటమిలో ఉన్న వాళ్ళు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను మేము ఉంచుతాము, కొనసాగిస్తాము, 10,000 ఇస్తాము, అవ్వాతాతలకి మేము 4,000 ఇస్తాము. ఇవన్నీ ఎలా నమ్మాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే డబుల్ స్టాండర్డ్స్, బయాస్డ్గా చెప్తున్నారు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఒక మాట మీద నిలబడటం అనేది రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మాట తప్పితే జనాలు ఆ రాజకీయ నాయకుడిని నమ్మడం మానేస్తే, ₹1,00,00,000 ఇచ్చినా, ఓటుకి ఎంత పంచినా కూడా అది నిరుపయోగమే. ఎంత పబ్లిసిటీ చేసుకున్నా కూడా నిరుపయోగమే. ఒకసారి మనం ఇచ్చిన మాటని, ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోతే రెండోసారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలు అనేవాళ్ళు ఆలోచిస్తారు. ఆ నాయకుడు ఎలా పనిచేశాడు, ఈ నాయకుడు ఎలా పనిచేశాడు, ఆ నాయకుడు బహిరంగ వేదిక మీద ఎలా మాట్లాడుతున్నాడు, ఈ నాయకుడు బహిరంగ వేదిక మీద ఎలా మాట్లాడుతున్నాడు, ఇతను నిరంతరం ఎలా ప్రజల్లో ఉంటున్నారు, అవతల వాళ్ళు ఎలా ప్రజల్లో ఉంటున్నారు. ఈరోజు మీరు చూడండి, గత 4 సంవత్సరాల 8 నెలలు అంటా నేను, పోయిన జనవరి నుంచో ఈ సంవత్సరం వచ్చినాకే ఇన్ని సంవత్సరాలు ప్రజలకు దూరంగా ఉండి అక్కడక్కడ మీటింగులు పెట్టుకుని ఏదో చిన్న కార్యక్రమాలు చేసి అన్ని సంవత్సరాలు దూరంగా ఉండి ఒక్క 4 నెలలు ప్రజల దగ్గర మైకులు పెట్టుకుని, బాకాలు పెట్టుకుని, సోషల్ మీడియా ద్వారా ఇలాన్నీ జనాల్ని ఊదరగొడతా ఉంటే ప్రజలు ఎలా నమ్మాలి వాళ్ళని? నిరంతరం రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండాలి. 4.5 సంవత్సరాలు దూరంగా ఉండి చివరి 4 నెలలు మీకు ఇది చేస్తాము, మేము అది చేస్తాము, గొప్ప హామీలు, అమలు కాని హామీలు ఇచ్చి అవలంబిస్తే మేము ఇది చేస్తామంటే ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో వచ్చి రాజకీయ నాయకులు అనేవాళ్ళు వచ్చి గమనించాలి. ఆ క్రెడిబిలిటీ అనేది పోగొట్టుకున్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి తగ్గింది, పారదర్శకత ఉంది, అలాగే పక్షపాతం అనేది లేదు. ప్రభుత్వ పథకాలు కానీ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో క్షేత్రస్థాయి దాకా, చివరి వ్యక్తి దాకా, వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా కానీ, మీరు అటు సైడ్ ఏజెన్సీ వైపు కానీ జనావాసాలకు ఎంత దూరంగా ఉంటున్నా కానీ వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. దాన్ని నేను గొప్ప విషయంగా భావిస్తాను. గడిచిన ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పేదలైతేనేంటి, నిరుద్యోగులకైతే మెరుగైన పరిస్థితులని కల్పించారంటారు. ఇది కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఒక బలవంతంగా రుద్దబడుతున్న నిందనే అంటాను. గత 5 ఏళ్లలో 2014 నుంచి 19 దాకా చంద్రబాబు గారు 34,000, 35,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో సచివాలయ వ్యవస్థ ద్వారా 1,00,000 పైన 1,60,000 మంది ఉద్యోగులు వచ్చారు. అలాగే హెల్త్ సెక్టార్లో, రెవెన్యూ సెక్టార్లో Group 1, Group 2
అన్నీ చేసుకుంటే దాదాపు 2.5 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగాలు రిక్రూట్ అయినాయి. 34,000 ఉద్యోగాలు ఎక్కడ, 2.5 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 34,000 ఉద్యోగాలు ఇచ్చినోడు బాబు రావాలని, బాబు వస్తేనే జాబ్ వచ్చిందని చెప్పారు. ఈయన 2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈయన ఎన్నిసార్లు ఎంబాస్ చేసుకోవాలి? చంద్రబాబు గారు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 50,000 లోపే, ఇక్కడ 2 లక్షల పైన. మరి ఈయన ఎక్కువ నిరుద్యోగులకు అవకాశం ఇచ్చారు కదా. నేను ఇందాక కూడా చెప్పాను, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏ గవర్నమెంట్ కూడా 100% రిక్రూట్మెంట్ అనేది చేయలేదు. భారతదేశం మొత్తం మీద నిరుద్యోగ సమస్య అనేది అబోవ్ 5% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆ నిరుద్యోగ శాతం అనేది చాలా తగ్గిపోయింది. మీరు గణాంకాలు చూడండి, చాలా అంటే చాలా తగ్గిపోయింది. అలాగే రానున్న కాలంలో ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేశారు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా మీరు చూస్తే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి నెల జీతం వచ్చేది కాదు. వాళ్ళకి ఏంటంటే ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆ కాంట్రాక్టర్కి 3 నెలలకో 6 నెలలకో ఆ డబ్బులు వస్తే అతను కొంత కమిషన్ తీసుకుని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ ఉద్యోగులకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఒకటి పెట్టి వాళ్ళకి జీతము పెంచి అట్ ద సేమ్ టైం వాళ్ళకి 1వ తారీఖున వాళ్ళకి జీతం ఇచ్చే పరిస్థితి వచ్చింది, శాలరీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో అలా లేదు. పైగా ఈరోజు అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కింద దాదాపు 3 లక్షల ఉద్యోగాలు రిక్రూట్ అయినాయి. 3 లక్షల ఉద్యోగాలు. వాళ్ళకు కూడా శాలరీ పెంచి 12,000 ఉన్న వాళ్ళకి 15,000, 15 నుంచి 18,000, 21,000 అలా స్కేల్ను బట్టి వాళ్ళకి కూడా మంచి జీతం ఇచ్చి 1వ తారీఖునే వాళ్ళ సమాజంలో గౌరవంగా బతికేలాగా కూడా ఇచ్చారు. గత ప్రభుత్వాల కంటే ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చారు. అలాగే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకి పారదర్శకంగా మధ్యలో దళారులు, కాంట్రాక్టులు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి శాలరీ వెళ్ళేలాగా ఈ ప్రభుత్వం తీసుకుంది. జాబు రావాలంటే బాబు రావాలి కాదు, జాబులు రావాలంటే జగన్ గారు రావాలి. జగన్ గారు ఉంటేనే సీఎంగా మళ్ళా ఇంకా పరిశ్రమలు వస్తున్నాయి, పోర్టులు వస్తున్నాయి, మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. అన్ని రకాలలో కూడా అది ఇందాక చెప్పాను, ఒకటి బీటెక్ ఒకటే, లేకపోతే ఐటీ ఉద్యోగులు ఒకటే ఉద్యోగులు కాదు, అన్ని రకాల రంగాల్లో చదువుకున్న వాళ్ళు. ఒకటికి ఎకనామిక్స్ అంటే ఇష్టం, ఒకరికి సైన్స్ అంటే ఇష్టం, ఒకరికి సోషల్ అంటే ఇష్టం, హిస్టరీ, ఇంగ్లీష్, టీచింగ్ ఫ్యాకల్టీ అంటే ఇష్టం. అన్ని రంగాల్లో కూడా భవిష్యత్తులో అన్ని రకాల సబ్జెక్టులు చదువుకున్న వాళ్ళకు కూడా ప్రాధాన్యతనే ఉండిద్ది. రాబోయే కాలంలో నాకున్న సమాచారం ప్రకారం అయితే జగన్ గారి గవర్నమెంట్ మళ్ళీ 24లో ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వితిన్ 6 months లోపే ఒక పెద్ద రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. ఉద్యోగాలు అయితే డెఫినెట్గా ఇప్పుడు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళందరికీ కూడా జీతం అనేది సకాలంలోనే వెళ్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు, టీడీపీ బలవంతంగా రుద్దుతున్నారు ఉద్యోగం లేదని. అదైతే పచ్చి అబద్ధం. మీ విశ్లేషణ ప్రకారం ఏపీలో కులాల పరంగా ప్రభుత్వ వైఖరి ఏంటి? కులాల పరంగా ఇది కొంచెం చదువుకున్న వాళ్ళకి, బ్రాడ్ మైండెడ్, విశాల హృదయం ఉన్న వాళ్ళకి, బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది. జగనన్న కాలనీలు ఒకటి వచ్చినాయి. ఈ జగనన్న కాలనీలో ఏంటంటే మీరు గేటెడ్ కమ్యూనిటీస్ అని ఉంటాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూస్తే ఆ సినిమాలో ఆ గోల్డ్ ఫేజ్లోకి ఒక ఆటో కానీ, తక్కువ రకం కార్లు కానీ వెళ్ళకూడదు. ఈ గేటెడ్ కమ్యూనిటీలు అనేది ఏంటంటే ఒక కులం వాళ్ళు కానీ ఒక చోట పెద్ద పెద్ద భవంతులు నిర్మించుకుని అక్కడే ఉండడం అనేది అట్లా చూస్తాం బాగా. లేదా డబ్బున్న వాళ్ళు కానీ. కులాల మధ్య సమానత్వం, అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారో కులం గోడల మీద సమాజాన్ని నిర్మించలేమని, కులాన్ని బేస్ చేసుకుని ఇక్కడ రాజకీయం కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఏమీ అందట్లా. అలాగే ప్రతి ఒక్క కులానికి పరిగణించని కులాలు, సమాజంలో ఇప్పుడు దాకా గౌరవం పొందని కులాలకు కూడా చట్టసభల్లో కానీ లేదా ప్రజాప్రతినిధులుగా నిలబడే అవకాశం కానీ వైఎస్ఆర్సీపీ గమనించింది. కులాల మధ్య సమానత్వం ఎప్పుడు వస్తుంది అంటే అందరూ ఒకలాగా. ఇప్పుడు ఇందాక ఒకటి కూడా చెప్తాను, స్కూల్లో ఏమవుతుందంటే ఒకప్పుడు ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీఎల్ పిల్లలకి స్కాలర్షిప్లు లేదా పుస్తకాలు ఇచ్చేవాళ్ళు. నా స్నేహితుడు భాష అని ఒక అప్పటి ఉండేవాడు. తను కూడా ముస్లిం కమ్యూనిటీకి చెందిన అబ్బాయి. తనకు అప్పుడు పుస్తకాలు ఇచ్చి, వాళ్ళు మేము పేద కుటుంబం, మాది వాళ్ళది మాకంటే పేద కుటుంబం, వాళ్ళకి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు.
దాంట్లో ఏమవుతుందంటే ఆ పసి హృదయంలోనే చిన్న వయసులోనే ఆ అసమానత్వం అనేది కొంచెం ఉండేది. చదువు దగ్గర అనేది అసలు అసమానతలు ఉండకూడదు నా దృష్టిలో. వాళ్ళు ఏ కులం చెందినా, ఏ మతం చెందినా, ఆర్థికంగా వాళ్ళు ఉన్నవాళ్ళైనా లేకపోయినా కానీ చదువుకునే విషయం దగ్గర అసమానతలు అనేవి ఉండకూడదు. అవి ఈ ప్రభుత్వంలో అందరినీ ఒకేలాగా పరిగణించి వాళ్ళందరికీ విద్యా దీవెన కానీ, వాళ్ళ యూనిఫామ్ల విషయంలో కానీ, చదువు చెప్పే విషయంలో కానీ వాళ్ళందరినీ సమానంగా ప్రభుత్వం చూస్తుంది. అలాగే చట్టసభల్లో కూడా ఎప్పుడూ పరిగణించని, గౌరవించని కులాలకి ప్రాధాన్యత అనేది ఉంది. కులాల మధ్య సమానత్వం రావాలని జగనన్న కాలనీలో కులాలను బట్టి ఏమి ఇవ్వలేదు. అందరూ ఒక చోట ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ సహోదర భావం, రాజ్యాంగంలో రాసినట్టు ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం కలిగి అందరూ సమానంగా ఉండాలి, అందరూ ఏమంటారు సహోదర భావంతో ఉండాలని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కోరుకుంటుంది. దీంట్లో ఎక్కడ కూడా ఆధిపత్య ధోరణి అనేది ఎక్కడా లేదు. ఇది కొంచెం టిపికల్ క్వశ్చను, కాంట్రవర్షియల్ క్వశ్చను. కులం అనేది ఎక్కడైనా కానీ అందరినీ సమానంగా సీఎం గారు గౌరవిస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లల్లో అసలు అలాంటి ఆలోచన తీసుకురాకూడదని విద్యా దీవెన, వసతి దీవెన, చదువుకునే పిల్లలందరికీ సమాన హక్కులు, సమానంగా చూడడం, సమానత్వం అనేది వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళ పసి హృదయాల్లో అలవర్చుకోవాలని సీఎం గారు గొప్ప దృష్టితో ఇవన్నీ చేస్తున్నారు. నా ఆన్సర్ అయితే దానికి. అదేవిధంగా సామాజిక న్యాయము, సామాజిక సమానత్వము, అదేవిధంగా కులాల సమానత్వంపై మీ సమాధానం ఏంటి? కులాల సమానత్వం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సామాజిక సమానత్వం, సామాజిక ప్రాధాన్యత, సోషల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చూస్తున్నారు. వెనుకబడిన కులాలకి రాజకీయ పార్టీలు ఏమైనా కానీ రాజకీయ ఖర్చులు, డబ్బున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం అది జనరల్గా సహజం. టీడీపీలో మరీ అది ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఎక్కువ పెట్టే వాళ్ళకి, ఎన్ఆర్ఐలకు కానీ వీళ్ళకి కానీ గుంటూరు పార్లమెంట్కి తీసుకొచ్చిన ఎంపీ గారు ధనిక, దేశంలోనే అత్యధిక ఆస్తులు ఉన్న వ్యక్తి. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇందాక చెప్పాను, గౌరవించని కులాలకి, వెనుకబడిన కులాలకి, దళిత కులాలకి, దళితులు అంటే ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వ్డ్ స్థానాలు ఉంటాయి. కానీ బీసీలకైతే గత ప్రభుత్వాలలో అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వంలో బీసీలకి, వెనుకబడిన కులాలకి వాళ్ళు నిజంగా సద్బండ కులాలు, సత్వవర్ణాలు అంటారు వాళ్ళని. అలా వెనుకబడిన వాళ్ళని పిలిచి రాజ్యాధికారం రావాలి అంటే చట్టసభలకి ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో వెనుకబడిన కులాలకు చెందిన వాళ్ళైనా కానీ వాళ్ళకి డబ్బున్నా లేకపోయినా, డబ్బు లేని వారికి వైఎస్ఆర్సీపీలో అవకాశాలు వస్తాయి కానీ టీడీపీలో అయితే ఎప్పటికీ రావు. డబ్బు ఉంటేనే టీడీపీలో అవకాశాలు. ఎప్పుడైతే ఒక కులం నుంచో లేదా వెనుకబడిన కులాల నుంచి, దళిత కులాల నుంచి చట్టసభల్లో అడుగు పెడతామో వాళ్ళకి ఒక వాయిస్ అనేది ఉంటుంది. వాళ్ళకి మా కులానికి ఏం చేసుకోవాలి, మా సమాజానికి మనం ఏం చేయాలి. ఎందుకంటే వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ క్యాస్ట్లు వీళ్ళు భరించినన్ని బాధలు సమాజంలో ఎవరు భరించలే. వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా నిలబడాలంటే వాళ్ళకి ప్రజాప్రతినిధులుగా అవకాశం రావాలి. ఆ అవకాశం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇచ్చారు, సీఎం గారు ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకుంటారు. పేదవాళ్ళైనా కానీ పార్టీకి నమ్మకంగా, సమాజంలో సేవా దృక్పథంతో ఉన్న వాళ్ళని సీఎం గారు పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు. మీరు టీడీపీ గవర్నమెంట్లో అట్లాంటి వాళ్ళని ఎత్తికినా కానీ టీడీపీ పార్టీలో దొరకరు. జగన్ గారి యొక్క మంచి హృదయానికి ఇది ఒక మంచి నిదర్శనం. సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య సామరస్యం కోరుకుంటున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ. వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ప్రస్తుత గవర్నమెంట్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి వివాదం ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నమాట. సో దీని మీద మీ స్పందన ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఇప్పుడు కాదు, మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీని మీద, ఎప్పుడైతే 1907 అనుకుంటా బ్రిటిష్ గవర్నమెంట్ సర్వే చేసి అప్పుడు సర్వే నెంబర్లు అప్పుడు ఇచ్చిందనమాట. ఆ తర్వాత కంప్లీట్ భూ సర్వే అనేది ఇప్పుడు దాకా జరగల. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. రాష్ట్రాలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ భాగంలోనే సీఎం గారు ఇది పరిశీలించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ప్రతిపక్షాలు ఏం ఆరోపణ చేస్తున్నాయంటే జగన్ వస్తే ఆస్తి పత్రాలన్నీ లాక్కుంటారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మీ ఆస్తి మీ పేరు మీద ఉండదు, ఇలాంటివన్నీ
నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జీవో కాపీ మీరు పూర్తిగా చదివితే అర్థమవుతుంది. ఇవన్నీ చదవకుండా సోషల్ మీడియాలో యూట్యూబ్లో మోటివేట్ చేయడానికి రకరకాలైన నిరాధార ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీనికి ముందు సమాధానం చెప్పాల్సింది టీడీపీ వాళ్ళే. ఎందుకంటే బీజేపీతో వాళ్ళ కూటమిలో టైఅప్ ఉన్నారు. మోడీ గారి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే దేశం మొత్తం మీద దాదాపు కొన్ని కోట్ల కేసులు సివిల్ వివాదాలు అనేవి కోర్టులో ఉన్నాయి. ఇలా సివిల్ వివాదాలు అనేవి పరిష్కరించలేకుండా లాయర్లు జడ్జిల రిక్రూట్మెంట్ కూడా ఆ కోర్టులు నడపడం కూడా చాలా కష్టతరంతో కూడుకున్నాయి. ఈ తేలని పెండింగ్ కేసులు కూడా చాలా ఉన్నాయి. మోడీ గారి ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఈ కేసులన్నీ పరిష్కారం ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ దాకా పరిష్కరించి వాళ్ళకి ఆ కేసులన్నీ పరిష్కరించి ఒకరి పేరు మీద ఎవరైతే హక్కుదారులు ఉంటారో న్యాయబద్ధంగా ఉంటారో వాళ్ళకి కేటాయించాలనేది మోడీ గారి ఉద్దేశం. ఆ మంచి ఉద్దేశం ఉన్నప్పుడే సీఎం గారు దానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ సీఎం గారిని మీరు గమనించాలి, జగన్ గారిని మీరు గమనించాలి. ఎందుకంటే చంద్రబాబు గారు రాజధాని పేరుతో పచ్చని భూములను, 3 పంటలు పండే భూములను సన్నకారు చిన్నకారు రైతులతో సహా అందరిని బెదిరించి పొలాలు లాక్కుంది చంద్రబాబు గారు. సీఎం గారు వచ్చిన తర్వాత నివాసం లేని వాళ్ళకి, నిరాశ్రయులకి ఇంటి పట్టాలు ఇచ్చి వాళ్ళకు ఒక నివాసానికి 20 లక్షల ఇల్లు కట్టించారు. ఆల్రెడీ 31 లక్షల పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈయన భూములు ఇచ్చి నివాసం ఉండటానికి ఇంటి పట్టాలు, ఇళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చి ఆదుకున్న వ్యక్తి జగన్ గారు. అక్కడేమో చిన్నకారు సన్నకారు 3 పంటలు పండే పచ్చని పొలాలను లాక్కుని ఆ భూముల్ని అన్నిటినీ రాజధాని పేరుతో మొత్తం భూదోపిడి జరిగింది. అక్కడ జగన్ గారేమో భూములు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళ నిరాశ్రయులకి ఒక ఆవాసం కల్పించిన వ్యక్తి జగన్ గారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూ వివాదాలు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ద్వారా పరిష్కరించి ఆ కేసులను శాశ్వత పరిష్కారం చేయాలనేదే ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఈ యాక్ట్ వస్తే ముందు ఎక్కువ ఇబ్బంది పడేది ఎవరంటే లాయర్లు, కేసులు ఉన్న వాళ్ళకి. అయితే లాయర్లకి కోపం రావచ్చు, కానీ ఇవన్నీ ఇప్పుడు ఒకవేళ ఈ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగినా కూడా ఇవన్నీ ఈ సమస్యలు, ఈ భూ వివాదాలు కానీ ఏదైతే సివిల్ కోర్టులో ఉన్నాయో అన్ని కేసులు ఇప్పుడల్లా పరిష్కరించవు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో చిన్న అవరోధాలు, ఏదైనా తప్పులు ఏమన్నా ఉంటే కూడా దానికి ఒక కమిటీ వేసి అవన్నీ సరిదిద్దుకుని జగన్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దాంట్లో ఏదైనా అవకతవకలు ఉంటే సీఎం గారు డెఫినెట్గా దాన్ని జోలికి వెళ్ళరు, దాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ జగన్ గారి మీద ఒక నిరాధారణ ఆరోపణలు చేస్తూ భూములు లాక్కుంటారు, ఇంటి పట్టాలు వాళ్ళ దగ్గర ఉండవు, అది ఇది అని చెప్పేసి మీమ్స్ చేస్తూ అసత్య ఆరోపణలు అనేవి ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కొంత మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది. సీఎం గారు మంచిని మాత్రమే తీసుకునే వ్యక్తి. అలాగే దాంట్లో ఏదైనా లొసుగులు అలానే ఏమైనా ఉంటే పేదలకి, ప్రతి ఒక్కరికి భూ హక్కుదారులు, న్యాయబద్ధంగా భూ హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెందేలాగా చేయాలనేది సీఎం గారి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే సమగ్ర భూ సర్వే. ఇప్పుడు సర్వే జరుగుతుంది గ్రామాలలో పొలాల మీద. అంతకుముందు సర్వేలలో ఉన్న భూమి ఇక్కడ నేల మీద ఉండదు, లేదా కబ్జాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సమగ్ర భూ సర్వే జరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఒక ప్లేస్లోకి వెళ్ళి విఆర్ఓ, ఎంఆర్ఓ అట్లా జీపీఎస్ ఆన్ చేసి అక్కడ చూస్తే అది ఎవరి పేరు మీద ఉంది, ఈ సర్వే నెంబర్ ఎంత, ఆ ఏరియా ఎంత అనేది కంప్లీట్గా ఆన్లైన్లో వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే కబ్జాలు, భూ వివాదాలు అనేవి చాలా తగ్గిపోతాయి. దానికి సమగ్ర భూ సర్వే చేపట్టి ఎవరైతే నిజమైన హక్కుదారులు, న్యాయబద్ధమైన హక్కుదారులు ఎవరు ఉంటారో వాళ్ళకి చెందేలా చూడడమే ఈ వివాదంతో కూడుకునే జగన్ గారి యొక్క ఉద్దేశం తప్పితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. ఇవి కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలి. సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ, ఎందుకంటే ఈరోజు మీడియా వ్యవస్థ అనేది సరిగా లేదు. అందరూ పెయిడ్, ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదా కొన్ని అమ్ముడుపోవడం. ఇక ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ అయితే చెప్పేదే లేదు. కొంతమంది పార్టీలతో కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుకోవడం. ఈవెన్ జర్నలిస్టులు కూడా, సహృదయంతో మెలగాల్సిన జర్నలిస్టులు కూడా
నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఒక ఐఎఫ్పి ప్యానల్ పెట్టేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఒకళ్ళు అటువైపు వాళ్ళు దూషిస్తున్నారు, ఇటువైపు వీళ్ళు దూషిస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. అలాంటి న్యూస్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో లేదా మెయిన్ న్యూస్ ఛానల్స్లో ఏ న్యూస్ వచ్చినా కూడా జనాలు గమనించాల్సింది ఏంటంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి సంబంధించిన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏంటి, ఆ ఉత్తర్వులు అనేవి శ్రద్ధగా చదివి దాని యొక్క మీనింగ్ తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి. సోషల్ మీడియాలో నేను చెప్పాను కదా అని చెప్పేసి, సోషల్ మీడియాలో ఎవరో చెప్పారు, యూట్యూబ్ ఛానల్లో చెప్పారు, లేదా న్యూస్లో పలానా ఆర్టికల్ వచ్చింది అని చెప్పేసి గుడ్డిగా నమ్మేయకూడదు ఎవరు కూడా. అంతో కొంత అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు ఇప్పుడు గ్రామాల్లో కూడా. వాళ్ళందరూ ఏంటంటే ఒక చట్టం వస్తే ఆ చట్టానికి సంబంధించిన ఉత్తర్వులు కాపీ అనేది ఉంటుంది, డీటెయిల్స్, రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చదివి ఆ తర్వాత మనం ఇతర విమర్శించాలి, లేకపోతే ఆ తర్వాత నిజం తెలుసుకోవాలి. దాంట్లో సిద్ధాంతపరంగా ఏదైనా లోపాలు ఉంటే విమర్శించాలి. కానీ మీడియాలో వచ్చేసింది ఇది ప్రతిదీ నిజం కాదు, అలాగనే రానిది ఏది అబద్ధం కాదు. మనము పరిశీలించి, పరీక్షించి, పరిశోధించి నిజం తెలుసుకోవాలి, నిజం వైపే నిలబడాలి. ప్రభుత్వాన్ని ప్రజలందరి తరపున ప్రజలందరినీ అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజా గారు. మీ మాటల ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటి, అసలు జగన్ గారి ఉద్దేశం ఏంటి, రాష్ట్రానికి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏంటో చక్కగా వివరించారు. ధన్యవాదాలు.